న్యూస్ ఛానల్కి స్వాగతం. కాకినాడ జిల్లా కాకినాడ పట్టణం. నిన్న రాత్రి ప్రముఖ సీనియర్ నటుడు జగపతి బాబు 63వ జన్మదిన వేడుకలు ఘనంగా కాకినాడలో ఆనంద నిలయం ప్రభుత్వ బాలుర వసతి గృహంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న బాలురు 120 మందికి భోజన ఏర్పాట్లు చేశారు మరియు సమీప ప్రజలకు పళ్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా అక్కడ మాట్లాడిన వక్తలు జగపతి బాబు మరింత కాలం కలకాలం వర్ధిల్లాలని మరియు ఆయన సేవలు మరికొంతకాలం సినిమా ఇండస్ట్రీ కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా పైడా కృష్ణమోహన్, వీరు మరియు నున్న శివ విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసినటువంటి స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు కూడాను ఈ కార్యక్రమంలో పాల్గొని ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగపతి బాబు యొక్క సేవలు ఈ మధ్యకాలంలో హిందీలో కూడా విస్తరించడం పట్ల చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం అనంతరం వచ్చిన అతిథులందరికీ మంచి భోజన సత్కారాలు చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు సత్యం, అప్పసార చౌదరి మరియు గబ్బరు పాల్గొన్నారు. ప్రస్తుతం మనం కాకినాడలో ఉన్న ఆనంద నిలయం ప్రభుత్వ బాలుర వసతి గృహంలో ఈరోజు ఫ్యామిలీ హీరోగా గత 30 సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీలో ఉంటూ విలక్షణ నటుడుగా పేరు తెచ్చుకున్నటువంటి గౌరవనీయులు జగపతి బాబు 63వ జన్మదిన సందర్భంగా ఈరోజు ఈ పాఠశాలలో 120 మంది బాలురకు అన్నదాన కార్యక్రమం నిర్వహించిన సందర్భంలో ఆ కార్యక్రమం సంబంధించిన ముఖ్య విషయాలు మనతో ముచ్చరించడానికి ఆ కమిటీ సభ్యులు మన ముందు ఉన్నారు. దయచేసి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా చెప్పండి, మీ పేరు, మీరు ఏం చేస్తుంటారు? అందరికీ నమస్తే అండి. మాది జగపతి బాబు చారిటబుల్ ట్రస్ట్ కాకినాడ అండి. మీ అందరూ కూడా ట్రస్ట్ మెంబర్లు అందరూ కూడా మన వైదాడి శివ గారు చైర్మన్ గారు ఈ ఫౌండర్ అయిన వారి బట్టి మీ అందరూ కూడా కమిటీ మొత్తం కూడా 30 సంవత్సరాలు బట్టి ఏకదాటిగా ఈ యొక్క సేవ కార్యక్రమాలు ప్రతిసారి ఫిబ్రవరి 12వ తారీఖుని కంపల్సరీ చేస్తామండి. మరి ఈ యొక్క కార్యక్రమం ప్రతి దగ్గర హాస్టల్లో ఎక్కడ చేసినా సరే ఆ యొక్క కమిటీ మాకు సపోర్ట్ చేస్తుంది. ఆ సపోర్ట్తో మా సొంత ఖర్చులతోని ఈ యొక్క కార్యక్రమం వైదాడి శివ గారి సపోర్ట్తో చేయడం ఉంటుందండి. అయితే ఈ యొక్క కార్యక్రమానికి ప్రముఖులు కూడా రాజకీయ నాయకులు కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని కేక్ కటింగ్లో పాల్గొని మాకు సపోర్ట్ చేస్తారు. మరి జగపతి గారి పుట్టినరోజు, ఆయన మంచి వ్యక్తి, మనసున్న వ్యక్తి. ఆయన సినీ ఫీల్డ్ కాకుండా ఇండివిజువల్గా మనస్తత్వంగా చాలా మంచిగా వ్యక్తి. ఆయన ఆదర్శం తీసుకొని మీ అందరూ కూడా అదే కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తామండి. మరి అదే రీతిలో మా కమిటీ మెంబర్ అయినటువంటి స్వరూపన్నయ్య గారితో కూడా ఈరోజు బర్త్డే, ఆయనది కూడా కేక్ కటింగ్ చేస్తాం. అది కాబట్టి శివగారి ఆధ్వర్యంలో మేము అందరూ కూడా కలిసికట్టుగా ఈ యొక్క కార్యక్రమం ఘనంగా చేస్తామండి. ఉన్నా లేకపోయినా మేము ఘనంగా చేసి పిల్లలందరూ కూడా సేవా కార్యక్రమం సేవ దృక్పథం చేస్తాం. మరి మిగతా మా కమిటీ నంబర్లు కూడా మాట్లాడతాం. మా కమిటీ ఆనందిస్తున్నారు. ఈ రోజు ఈ కార్యక్రమంలో మీరు పోషిస్తున్న పాత్ర ఏమిటో దయచేసి మా టీవీ ప్రేక్షకులకు తెలియజేయండి. నా పేరు వైదాడి శివ, కాకినాడ.
32 ఏళ్ల క్రితం జగపతి బాబు ఫ్యాన్స్ అని ఒక సంఘాన్ని నిర్మించాం. దాన్ని ఉండగా సేవ చేయాలని ప్రజలకి 28 సంవత్సరాల మట్టి అన్నదానాలు, రక్తదానాలు, మెడికల్ క్యాంపులు, సలివిందరాలు, లెప్పర్సి వాళ్ళకి చీరలు, దుప్పట్లు ఇవ్వడాలు, అనాథ పిల్లలకు పుస్తకాలు ఇవ్వడాలు చేస్తుంటాం. అదే కాకుండా ఆయన అంటే నాకు పిచ్చి. ఆయనే నా జీవితం అని నేను చాలా కాలం బతికాను. ఈ మధ్యని ఆయన హిందీ చిత్రాలు, తెలుగు చిత్రాలు కాకుండా హిందీ చిత్రాలు, తమిళ చిత్రాలు, కన్నడ చిత్రాలు, అన్ని చిత్రాలు యాక్ట్ చేయడం వల్ల ఆయన మాకు అందుబాటులో దొరుకుతలేదు. మీ ద్వారా కన్నా మాకు అందుబాటులో అందుతాడని, ఆయన మాతో మాట్లాడతారని చాలా ఆశిస్తున్నాం. ఆయన కళామ తల్లి కన్నబిడ్డ, ఆంధ్రప్రదేశ్ ముద్దుబిడ్డ, యువతరానికి యువరాజు, ఫ్యామిలీ తరానికి మహారాజు. ఆయన ఎప్పుడు ఎల్లప్పుడూ దేవుడు చల్లగా చూడాలి, ఆశీర్వదించాలని నా చిరకాలపు కోరిక. ఆయన అభిమానం మా గుండెల్లో నా పేన ఉన్నన్నాళ్ళు ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండాలి. ఈ పిల్లలకి ప్రజలకి ఏదో చెయ్యాలనే ఆశ, ఆ ఆశలు ఆయనకి అందాలని ఆ రాఘవేంద్ర స్వామిని కోరుకుంటూ ఆశిస్తున్నాను. మరి చైర్మన్ ఆశిస్తున్న ఆశీర్వాదాలు తప్పకుండా జగపతి బాబు గారికి ఆ భగవంతుడు ఆశీర్వాదాలు కోరుకుంటున్నాం. మరొక ముఖ్య అతిథి మన అప్పసాని గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం. నా పేరు అప్పసాని రామకృష్ణ, జగపతి బాబు చారిటబుల్ ట్రస్ట్ సెక్రటరీ మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇన్ మూవీస్. ఈరోజు మా అభిమాన నటుడు జగపతి బాబు గారి 63వ జన్మదినం సందర్భంగా ప్రభుత్వ బాలుర వసతి గృహం ఆనంద నిలయం నందు పండ్లు, బిస్కెట్లు, బన్స్, భోజనాలు వితరణ చేయడం జరుగుతున్నది. మా చైర్మన్ వైద్యుడు శివ ఫౌండరు గారి ఆధ్వర్యంలో మేము గత 32 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలు నిర్వహించుతున్నాం. గర్భిణీ స్త్రీలకి ఆటోల్లో ఉచితంగా తీసుకెళ్ళటం, మెడికల్ క్యాంప్స్, బ్లడ్ డొనేషన్స్, ఇలా తదితర కార్యక్రమాలన్నీ జగపతి బాబు చారిటబుల్ ట్రస్ట్ కాకినాడ వారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటాయి. నమస్కారం. సరే, ఈ కార్యక్రమం వీక్షించిన ప్రేక్షకులందరూ కూడాను మన జగపతి బాబు గారికి మరిన్ని సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీకి అందుబాటులో ఉండి మరిన్ని మంచి సినిమాలు చేస్తానని ఆశిస్తూ ప్రేక్షకులకు ఈ కార్యక్రమం ఆనందాయకం ఇస్తుందని ఆశిస్తూ ఎంపీ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇటువంటి బృహత్త కార్యక్రమం చేయాలంటే వాళ్ళకి చాలా పెద్ద మనసు ఉండాలి. అటువంటి పెద్ద మనసు భగవంతుడు ఇంకా వారికి కలిగించాలని కోరుకుంటూ మీ BR9 TV కాకినాడ. నమస్కారం.